వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ వెహికల్కి సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేయబోతున్నాము. అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు ఈ వెహికల్ ఎంత తిరిగింది? 1,50,000 1,59,000 కిలోమీటర్ తిరిగింది ఇప్పటి వరకు ఈ వెహికల్. బిఫోర్ దట్ ఒకసారి ఈ వెహికల్ ఎలాంటి పొల్యూషన్ రిలీజ్ చేస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ చేయమ్మా ఒకసారి ఇంజన్. ఒకసారి ఇంజన్ నాయిస్ కూడా ఇట్స్ బికమ్స్ మోర్, చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది. రండి బ్రదర్, ఒకసారి ఈ వెహికల్ ఎగ్జాస్ట్ గ్యాస్ ఏం స్మెల్ వస్తుందో చెక్ చేయండి. పెట్రోల్ వాసన వస్తుంది. సాధారణంగా మనకి ఒక వెహికల్లో మనం పెట్రోల్ వాడుతున్నాం. పెట్రోల్ వాడే వెహికల్ ఇంజన్లో కంబషనేట్ అయిన తర్వాత, ఇంజన్లో కంప్లీట్ వాల్యూస్ ఇదైన తర్వాత పెట్రోల్ మనకి ఎగ్జాస్ట్ అవుతుందంటే అర్థం ఏంటి? కొంత పెట్రోల్ మనకి వేస్ట్ అవుతుందని. ఓకే, ఇది వాస్తవమే కదా. ఇప్పుడు నేను 1 లీటర్ పెట్రోల్ తోటి నా వెహికల్ నేను నడిపిస్తున్నాను. లీటర్ పెట్రోల్లో 60% వేస్టేజ్ అవుతుంది, 40% మాత్రమే ఇంజన్లో యూటిలైజేషన్ అవుతుంది. ఈ వేస్టేజ్ అయ్యే ఫ్యూయల్ని మనం ఏ విధంగా కన్వర్షన్ చేయొచ్చు, ఇది ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దానికి మనం ఇప్పటికిప్పుడు మెకానికల్ సొల్యూషన్గా ఈ స్మెల్ని మనం పొల్యూషన్ కట్ చేయడానికి అవకాశం ఉందా? అవకాశమే లేదు. సో దీన్ని మనం ఇప్పటికిప్పుడు వెహికల్లో ఉన్న వాల్యూస్ని, టార్క్ బ్యాలెన్సింగ్ని అండ్ పొల్యూషన్ కంట్రోల్ని అండ్ అట్ ది సేమ్ టైం ఇంజిన్ ఆయిల్ లైఫ్ టైంని, ఇంజన్ లైఫ్ టైంని, దాంతోపాటుగా ఇంజన్ నుంచి పొల్యూషన్ తీసేసి ప్యూర్ ఆక్సిజన్ని రిలీజ్ చేసే విధానాన్ని మనం ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ని మనం ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా మనం చెక్ చేద్దాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం బిఫోర్ దట్ వెహికల్ని ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ చేద్దాం. 10 లేదు బ్రదర్, వెహికల్ ఎక్కండి, ఒక 2 నెంబర్స్ ఎక్కండి. బ్యాక్ సైడ్ కూర్చో, మీరు వెనక్కి ఎక్కండి. వెళ్ళండి, లేకపోతే ఇంటికి వెళ్ళండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కార్బన్ యాంటీడాట్ని చేసే ముందరగా వెహికల్ యొక్క పికప్ని మనం చెక్ చేస్తున్నాం. తమ్ముడు, నువ్వు వితౌట్ యాక్సలరేషన్లో వెహికల్ని మూవ్ చేయి. ఓకే, ఫస్ట్ గేర్, గో టు సెకండ్ గేర్. సెకండ్ గేర్లో మనకి ఇంజన్ నాయిస్ నాకింగ్ వచ్చేస్తుంది, అంటే సెకండ్ గేర్లో ఇంజన్ పుషప్ చేయలేకపోతుంది అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెహికల్ ఇప్పుడు సెకండ్ గేర్లో నడుస్తుంది. ఓకే, అండ్ గో టు థర్డ్ గేర్. సో మన వెహికల్లో 4 నెంబర్స్ లోడ్ ఉన్నారండి. ఈ థర్డ్ గేర్లోనే ఈ వెహికల్ మనకి ఇప్పుడు కంప్లీటెడ్గా మూవ్ అవ్వలేని పరిస్థితి అండ్ నాకింగ్ బాగా వస్తుంది. అంటే ఎనర్జీ ఏదైతే ఇంజన్లో రిలీజ్ అవుతుందో ఎనర్జీ యాక్సిలరేటర్ ఇస్తేనే మూవ్ అవుతుందా? అంతేనా? యాక్సిలరేటర్ లేకుండా మూవ్ అవ్వట్లేదు. ఎస్. సో ఇంజన్లో ఉన్న నాకింగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా
ఒక వాల్యూస్ నుంచి ఇంకొక వాల్యూస్కి రియాక్ట్ అవ్వాలి అంటే పెట్రోలియము ఎయిర్ రెండు కలిసి కాంబినేటెడ్గా ఫైర్ అవ్వాలి. ఈ కాంబినేటెడ్గా ఎప్పుడైతే ఫైర్ అవ్వదో 100% ఆ వాల్యూస్ ఇంజన్ నుంచి ఎనర్జీని రిలీజ్ చేయలేవు అనేది మెకానికల్ కంబషన్, హైవేకి ఎక్కించు మెకానికల్ కంబషన్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఇదే వెహికల్ని ఒక ఫ్లైఓవర్ ఎక్కించే ప్రయత్నం చేద్దాం. ఈ ఫ్లైఓవర్ వాల్యూస్లో ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఈ వెహికల్ ఎలా ఎక్కుతుందో బిఫోర్ ఇంజెక్షన్లో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ ఇంజెక్షన్లో కూడా సేమ్ వాల్యూస్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఈ కార్బన్ యాంటీడోట్ గురించి గత 4 రోజుల నుంచి మనకి పేజ్లో చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడిగారు. సమయాభావం లేకపోవటం వల్ల వాటిని మనం పూర్తిగా ఎనాలిసిస్ చేయలేకపోయాం. ఎనాలిసిస్ మీన్స్ అందరికీ రిప్లై ఇవ్వాలి, ఈ రిప్లై ఇవ్వలేకపోయాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఒకటి రీసెర్చ్ పరంగా మనం టెక్నికల్ ప్రోడక్ట్ని మనం ప్రూవ్ చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల్లో సుమారు 64 దేశాల్లో ఈ టెక్నాలజీని ఇప్పటికే ప్రూవ్ చేసుకోవటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ యుఏఈ యొక్క ఆథరైజ్డ్ ల్యాబ్లో కూడా మనం టెక్నాలజీకి సర్టిఫికేషన్స్ తీసుకోవడం జరిగింది. వీటిని ఇండియన్ గవర్నమెంట్లో కూడా ప్రతి ఒక్క వెహికల్కి కూడా ఈ టెక్నాలజీ చేస్తే కంప్లీటెడ్గా పొల్యూషన్ డ్రాప్ అవుతుంది అనే ఒక ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూపించబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దానిలో భాగంగా ఈ వెహికల్కి చేస్తున్నాం. చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది నిజమా కళ, వాస్తవమేనా, ఈ టెక్నాలజీలో నిజంగా అంత పవర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది డియర్ ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది తమ్ముడు అక్కడ దాకా వెళ్ళి యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ వితౌట్ యాక్సలరేషన్లో ఎక్కించు. ఓకే, యాక్సిలేటర్ వాడొద్దు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక నేరో రోడ్డు మీద చూసాం. నేరో రోడ్డు మీదే ఇది కంప్లీట్గా వర్క్ చేయలేకపోయింది. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాళ్ళు వెనక్కి పెట్టేసేమా, వితౌట్ యాక్సిలేటర్ని తీసేసుకో. ఫస్ట్ గేర్, గో టు సెకండ్ గేర్. ఆల్రెడీ సెకండ్ గేర్కే మనకి ఇంజన్ మూమెంట్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి. గో టు థర్డ్ గేర్. నాకింగ్ వస్తూనే ఉందండి. గో టు ఫోర్త్ గేర్. గో టు ఫిఫ్త్ గేర్. లాగలేకపోతుంది. ఓకే 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 సో ఇప్పుడు ఈ వెహికల్కి మనం కార్బన్ యాంటీడాట్ చేస్తాము, ఇంజెక్షన్ చేస్తాము. ఇంజెక్షన్ చేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో ఈ వెహికల్ ఫ్లైఓవర్ ఎక్కలేకపోయిందండి. ఇప్పుడే ఈ ఫ్లైఓవర్ ఎక్కలేని విధానం నుంచి ఇదే వెహికల్ని మనం ఇంజన్ ఓపెన్ చేయకుండా ఇంజన్లో ఉన్న వాల్యూస్ని, అంటే టార్క్ అంటామండి, ఈ టార్క్ని మనం బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టార్క్ని బిల్డ్ చేయడంలో ఉన్న వాల్యూస్ ఏంటి అంటే, అందరికీ తెలిసిన విధానం, స్పీడ్ పెట్రోల్ వాడితే ఇంజన్ లైఫ్ బాగుంటుంది, ఇంజన్ వాల్యూస్ పెరుగుతాయి అనేది అందరికీ తెలిసిన విధానం. కానీ స్పీడ్ పెట్రోల్ వాడితే స్పీడ్ పెట్రోల్లో ఉన్న స్పీడ్ వాల్యూమ్ కెమికల్కి ఆపోజిట్గా మీరు ఆక్సిజన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? ఎవరైనా ఆలోచించారా ఫ్రెండ్స్? ఖచ్చితంగా దానికి అవకాశం లేదు. ఒక స్పీడ్ పెట్రోల్ని మనం వాడినప్పుడు ఎయిర్లో, యాంబియన్లో ఆక్సిజన్ కూడా ఉండాలి. దీనికి ఏంటి గ్యారంటీ అంటే, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బైక్ కానీ కార్ కానీ చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. అదే వాతావరణం బాగా మంచి ఎండలో మిట్ట మధ్యాహ్నం బాగా వేడిగా ఉన్నప్పుడు, పక్కకి తీయమ్మా, బాగా వేడిగా ఉన్నప్పుడు అక్కడ సైడ్కి బాగా వేడిగా ఉన్నప్పుడు అదే వెహికల్ చాలా స్లోగా వెళ్తుంది. అంటే దానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ పక్కది, దానికి కారణం ఏంటంటే వెహికల్లో తగిన ఆక్సిజన్ పర్సంటేజ్ లేదు, వెహికల్లో టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. ఈ టెంపరేచర్స్కి ఆ వెహికల్ మూమెంట్ చేయలేకపోతుంది, పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. ఇది అక్కడ ముఖ్యమైన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఇప్పుడు మనం ఈ కార్బన్ యాంటీడాట్, సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే ఒక ముఖ్య లక్ష్యంతో మనం ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళా వెహికల్లో నుంచి బయటకు వచ్చేసేసి మనం ఈ వెహికల్కి కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేయబోతున్నాం.
వెహికల్ నెంబర్ AP27BM2546. ఓకే, అండ్ ఈ వెహికల్ ఎలాంటి పొల్యూషన్ రిలీజ్ చేస్తుందో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. యాక్సిలరేటర్ అమ్మా. ఓకే, మనకి కార్బన్ అంతగా ఎక్కువగా కనిపించట్లేదు, కానీ స్మెల్ రూపంలో అయితే చాలా క్లియర్గా ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుందా మాస్టర్? ఓకే, ఈ బ్యాడ్ స్మెల్ని మనం ఇప్పటికిప్పుడు ఇదే బ్యాడ్ స్మెల్ మన మానవాళి శరీరంలో కనుక వెళ్తే చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. వాటినే మనం క్యాన్సర్లు అంటున్నాం. వాటినే అనేక రకాలైన ఇమ్యూనిటీ పతిలో అనేక రకాల సమస్యల కింద మనం మార్చుకుంటున్నాం. పర్యావరణానికి మేజర్గా కాలుష్యం అనేది ఈరోజు అడ్డుకట్ట వేస్తుంది. ఈ కాలుష్యాన్ని తగ్గించే విధానంలోనే మనం ఈ టెక్నాలజీలో ఈ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ అనే దాన్ని మనం చేయబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి బిఫోర్ దట్ ఈ వెహికల్ యొక్క నాయిస్ కూడా మనం గమనించవచ్చు. వెహికల్ లైట్గా లిటిల్ బిట్ వైబ్రేషన్ వస్తుంది అండ్ నాయిస్ కూడా ఎక్కువగా ఉంది. ఈ నాయిస్ని కూడా మనం ఇప్పటికిప్పుడే ఈ ఇంజెక్షన్ ద్వారా తగ్గించేయచ్చు. దాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకోబోతున్నాం. ఒకసారి డోర్ వేయండి ఫ్రెండ్స్. చిన్న అనివార్య కారణాల వల్ల నీడిల్ విరిగిపోయిందండి. ఒక్క నిమిషంలో మనం మళ్ళీ నీడిల్ తీసుకొని ఇంజెక్షన్ చేస్తాము. జస్ట్ కేవలం 1 నిమిషంలో మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ దీనికన్నా ముందల కార్బన్ యాంటీడాట్ గురించి మనం ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాల్సింది ఉంది. ఈరోజు మనం మార్కెట్లో కొత్త వెహికల్ తీసుకున్నాం. కొత్త వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. ఈరోజు నేను కొత్త వెహికల్ తీసుకున్నాను. ఒక 5-6 నెలల్లో ఆ వెహికల్ని నేను అమ్మేసేయాలి అంటే విండో లేపమ్మా 5-6 నెలల తర్వాత ఆ వెహికల్ నేను అమ్మాలి అంటే వెహికల్ యొక్క రేటు తగ్గిపోతుంది. దీనికి కారణం డిప్రిసియేషన్. ఎందుకు నా వెహికల్కి డిప్రిసియేషన్ రావాలి, నా వెహికల్కి ఎందుకు రేటు తగ్గాలి? ఇది అందరి దగ్గర ఉండే క్వశ్చన్ మార్క్. దీనిలో వాల్యూమ్ ఏంటి అంటే ఈ కాలం కట్టు మీదకి అలా తీసుకెళ్ళు. దీని వాల్యూమ్ ఏంటి అంటే, దీనికి కారణం ఏంటి అంటే ఇంజన్ యొక్క అరుగుదలలో భాగం. ఇంజన్ అసలు ఎందుకు అరుగుతుంది? కేవలం మీ ఇంజన్ పెట్రోల్ మీద రన్ అవుతుంది. పెట్రోల్తో పాటు రన్ అవుతూ కూడా గాలిలో ఉండే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ దానికి. డియర్ ఫ్రెండ్స్, మనం పెట్రోల్ని డబ్బు పెట్టి కొంటున్నాం, గాలిలో ఆక్సిజన్ని ఏ పెట్టుబడి లేకుండానే తీసుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ని ఎంత పర్సంటేజ్ మనకి పెట్రోల్ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా గాలిలో 18% ఆక్సిజన్ పెట్రోల్లో కలుస్తుంది. ఈ 18% ఆక్సిజన్ వన్స్ కార్బన్గా రూపంగా మార్పు చెందడానికి ముందల కార్బన్ డయాక్సైడ్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ అవుతుంది అండ్ ఆర్సెనిక్ గ్యాసెస్ అవుతాయి. ఈ ఆర్సెనిక్ గ్యాసెస్ని మనం డేంజరస్ పొల్యూషన్ గ్యాసెస్ అంటున్నాం. మెట్రోపాలిటన్ సిటీస్లో అందరూ కూడా ఈ పొల్యూషన్ బారిన పడి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ అనారోగ్య సమస్యలతోటే 100% హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ నష్టాలు జరుగుతున్నాయి. ఈ నష్టాలని మనం ఎలా తగ్గించుకోవాలి, ఏ విధంగా మనం వాల్యుయేట్ అవ్వాలి, నేచర్ని ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్బన్ యాంటీడాట్ను మనం గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 16 సంవత్సరాలుగా ఈ టెక్నాలజీని రీసెర్చ్ చేస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, మేజర్గా వాటర్ అనేది సృష్టిలో అన్ని జీవరాశులకి కూడా ముఖ్యమైనదే. ప్రతి ఒక్క జీవరాశికి కూడా నీరు లేకపోతే మనుగడ లేదు. ఆ మనుగడ లేని సిద్ధాంతాన్ని మనుగడ లేని సిద్ధాంతాన్ని నుంచి నీటిని మనం సమస్త మానవాడికి కూడా
ఎలా అయితే మనం వాడుతున్నామో అదేవిధంగా మెకానిజానికి ఎందుకు మనం వాడలేము? ఇది ఇక్కడ చాలా పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి మనం దిగండి. ఈ సమస్య నుంచి మనం కంప్లీటెడ్గా బయటికి రావడానికే మనం ఈ కార్బన్ యాంటీడాట్ని ఉత్పన్నం చేయటం జరిగింది. ఒక చిన్న 10 ml ఇంజెక్షన్ మనం తీసుకుంటే మనం తీసుకున్నట్లయితే కేవలం ఈ 10 ml ఇంజెక్షనే ఇంజన్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తుంది, రీవాల్యుయేట్ చేస్తుంది. దీన్ని మనం ఇప్పుడు ఈ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ ద్వారా వెహికల్కి ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం డెమాన్స్ట్రేషన్ చెప్తూ కూడా మీకు అనలైజేషన్ చేస్తాను. లేదు, డెమో చేస్తుంటే ఈ నీడిల్ ఇరిగిపోయింది. ఓకే, ఇంజక్షన్ ఇటీ అమ్మా, బాగానే లేపు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పట్టుకో. మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ని మనం ఈ వెహికల్కి చేయబోతున్నాం. ఇది కంప్లీటెడ్గా వాటర్ బేస్డ్ మాలిక్యూల్ స్ట్రక్చర్. బ్రదర్ ఇటు రండి, చేయబట్టండి. కెమెరా. ఇది పెట్రోల్ వాసన ఏమైనా వస్తుందా? ఇది ఏం వాసన వస్తుంది, ఎలా ఉంది? వాసన ఏం లేదు, వాసన ఏం లేదు. పెట్రోల్ వాసన ఉందా? లేదు. అది ఎలా ఉంది లిక్విడ్? ఒకసారి చెక్ చేయండి చేతితోటి. లైట్గా వాటర్లో లైట్గా జెల్ ఫామ్ అవుతుంది, అది నీకు తెలుస్తుంది. ఓకే, సో 100% దాంట్లో వాటరే ఉంది, పెట్రోలు డీజిల్ ఏం లేదు. ఓకే, ఇది గ్యారంటీయే కదా? ఎస్ ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళే చూసి చెక్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు కూడా. అండ్ ఈ వెహికల్కి మనం ఇంజెక్షన్ యాడ్ చేస్తున్నాం. దీన్ని ఎవరికి వారే ఇంజెక్షన్ చేసుకోవచ్చు బ్రదర్. ఎలా చేసుకోవాలి అంటే, ఈ ఇంజెక్షన్ని తీసుకొని ఒక సిరంజిలో లోడ్ చేస్తే ఇక్కడున్న మనం చేస్తున్న ఇంజన్ సీసీ 1200 cc. ఈ 1200 ccకి మనం ఓన్లీ 40 ml లిక్విడ్ని మాత్రమే మనం ఇంజెక్షన్ చేసుకోబోతున్నాం. ఈ ఇంజన్ ఐల్డింగ్ కండిషన్లో 800 RPM ఉంటుంది. 800 అంటే ఒక్కొక్క ఇంజన్కి ఒక్కొక్క RPM ఉంటుంది, 800 to 900. ఈ RPM 10,000 RPM తోటి ఈ 40 ml లిక్విడ్ కలవాలండి. అంటే ఇంచుమించు ఒక్కొక్క నిమిషానికి చాలా తక్కువ mlని మనం ఇంజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ చేసిన లిక్విడ్ ఇంజన్లోకి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా ఇంజన్లో కంబస్టర్ ఛాంబర్లో కెమికల్ చేంజెస్ జరుగుతాయి. ఈ కెమికల్ చేంజెస్ వల్లే ఈ రాడికల్ వాల్యూస్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ రాడికల్ వాల్యూస్ మొదలుగా వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు టెక్నికల్గా ఉన్న లోపం ఏమిటి అంటే, మనం పెట్రోలు గాలి రెండు ఇంజన్లో బంధించి వాటిని మండించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డయాక్సైడ్తో పాటుగా కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. వీటన్నిటినీ మనం పొల్యూషన్ అంటున్నాం. ఈ కాలుష్యాన్ని రిలీజ్ చేయటం ఖచ్చితంగా బండి యొక్క తత్వం. అదేవిధంగా మనం ఒక 10 లీటర్ల పెట్రోల్ ఎక్కడన్నా పోసి నిప్పు వెలిగించినట్లయితే ఖచ్చితంగా అక్కడ చాలా కాలుష్య వాయువు, బాష్పవాయువులు బయటకు వస్తాయి. వాటిని ఒకసారి అనంత విశ్వంలో గాలిలో కలిసిపోయిన తర్వాత మళ్ళా వాటిని సపరేట్ చేయటం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. ఇప్పుడు మనం ఈ ఇంజెక్షన్తో మనం ఏం చేస్తున్నాము అంటే,
ఒకసారి ఆ వాయువులు రిలీజ్ అయిన తర్వాత ఇది కెమికల్ యాంటీడోట్ అనే ఒక కెమికల్ కంప్లీటెడ్గా కంబషన్ ఛాంబర్లో రీయాక్టివ్ ప్రాసెస్ చేసి ఆల్ ఆక్సైడ్స్ అన్నిటినీ కూడా రీఆక్సిడైజేషన్ ప్రాసెస్ ద్వారా ఇంజన్ నుంచి ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ అయ్యే విధానాన్ని అక్కడ చూపిస్తాయి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆక్సిజన్ మనకి రిలీజ్ అవ్వాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజు మనం హాస్పిటల్లోకి వెళ్తున్నాం. ఐసీయూ ఛాంబర్స్లో ఒక పేషెంట్ని ఎవరన్నా పెడితే ఒక రోజుకి సుమారు 15,000 నుంచి 25,000 ఖర్చు పెడుతున్నాం ఒక ఆక్సిజన్ కోసం. అలాంటి ఆక్సిజన్ మనకి యాంబియన్ ఫ్రీగా దొరుకుతుంది. ఆ ఫ్రీగా మనిషి తనకు తానుగా బ్రతకడం కోసం ఒక రోజుకి 10,000 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాడు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక మనిషి 10,000 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాడు. సేమ్ ప్రాసెస్లో ఒక వెహికల్ కూడా 1 లీటర్ పెట్రోల్ని కన్జంప్షన్ చేయాలి అంటే, ఫైర్ చేయాలి అంటే 10,000 లీటర్ల గాలి ఖచ్చితంగా కావాల్సిందే. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, కొన్ని లక్షల కోట్ల లీటర్ల పెట్రోల్ని మనం వాడుతున్నాం ఇంధన రూపంలో. ఈ ఇంధనం అంతా కూడా కాలుష్య వాయువుల కింద వచ్చేస్తుంది. గత 40-50 సంవత్సరాలుగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అందరూ ఈ సమస్యనే బేస్ చేస్తున్నారు. ప్రత్యేకించి మెకానికల్గా చాలామంది మిత్రులు ఈ సమస్యల ద్వారా అనేక రకాలైన రోగాల బారిన పడి వారందరూ కూడా చాలామంది వాళ్ళు కాలం చేశారు. మేజర్గా ఎందుకు సమస్య ఏంటి అంటే పొల్యూషన్ అనే డాక్టర్స్ చెప్తారు. కానీ ఆ పొల్యూషన్ ఎలా అరికట్టాలో ఎవరికి తెలియని పరిస్థితి. దాన్ని మనం ఈ టెక్నాలజీ ద్వారా పొల్యూషన్ అరికట్టుకుంటున్నాం. పొల్యూషన్ అరికట్టడంతో పాటు మనకేంటి ఉపయోగం అనేది ఒకటి క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఉపయోగం ఏమిటి అంటే మనం ఇంజెక్షన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇంజన్లో కంబషనేటివ్ జరిగేటప్పుడు ఇంజన్లో రిలీజ్ అయ్యే కార్బనే ఇంజిన్ ఆయిల్ని అక్యుములేట్ చేస్తుంది. ఇంజిన్ ఆయిల్లో అక్యుములేట్ అయిన కార్బనే కంప్లీటెడ్గా ఇంజన్ నుంచి ఇంజన్లోనే కరోషన్ చేస్తుంది. ఆ ఇంజన్లో హార్డ్ మెటల్ కూడా ఈ కార్బన్కి హార్డ్ మెటల్ కూడా కరోషన్ అవుతుంది. కరోషన్ అయ్యే తత్వాన్ని కార్బన్కు ఉంది. ఆ కరోషన్ అయ్యే తత్వాన్ని ఇక్కడ ఇది నానో పార్టికల్ రూపంలో విడగొడుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఒక వెహికల్ మనం తీసుకున్నామంటే దాని లైఫ్ స్పాన్ ఎంత అనేది మనం ఆలోచిస్తాం. లైఫ్ స్పాన్ అంటే 50,000 కిలోమీటర్ల నుంచి 5 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతుందని చెప్తారు అందరూ కూడా. ఆ 50,000 5 లక్షల కిలోమీటర్ల తర్వాత అసలు ఎందుకు లైఫ్ స్పాన్ కిల్ అవుతుంది అంటే దానికి మూలం కార్బన్. ఎవరో ఒక మిత్రులు అడిగారు, ఆనందరావు గారు సైంటిఫికల్గా ఆల్రెడీ ప్రూవ్ చేశామండి. ఆ ప్రూవ్ చేసిన డాక్యుమెంట్ కూడా మేము ఈ పోస్ట్ చేస్తాము ఈ వీడియో అయిపోయిన తర్వాత. దుబాయ్ గవర్నమెంట్ యూఏఈ ల్యాబ్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ యూఏఈ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి వారికి ఒక వెహికల్ డెమాన్స్ట్రేషన్ చేసి మనకన్నా మనం BS3 వెహికల్స్, BS4 వెహికల్స్లో వాడుతున్నాం. వారు ఇప్పుడు BS6 వెహికల్స్ వాడుతున్నారు. BS6 వెహికల్స్లో కూడా పొల్యూషన్ రిలీజ్ అవుతుంది అని మనం ఖచ్చితంగా నిరూపించడం జరిగింది. అక్కడ మీరు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో మీరు చూడొచ్చు, 60% పొల్యూషన్ తగ్గిపోయింది, 40% ఆక్సిజన్ పెరిగింది. మాకు దుబాయ్లో ఆక్సిజన్ లేదు ఎన్విరాన్మెంట్లో. ఈ ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ లేని మీదట ఈ వాహనం నుంచి ఆక్సిజన్ వస్తుంది అంటే ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళే మనకి ప్రజెంటేషన్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీకు పెట్టవచ్చు, అందరికీ కూడా చూపిస్తానండి. దానికి ఏమి ఇబ్బంది లేదు. సైంటిఫికల్గా ఒక వర్క్ ఉంటేనే అది సైంటిఫిక్గా అవుతుందండి. అదర్వైజ్ ఇక్కడ చీటింగ్ లాంటి ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు. ప్రతి వ్యక్తి కూడా ఇప్పటికే కొన్ని వేల డెమాన్స్ట్రేషన్స్ మనం చేశాము ఫేస్బుక్ లైవ్గా అక్రాస్ ద క్యాంప్. కాకపోతే ఈ గ్రూప్లో, తెలంగాణలో గ్రూప్లో ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్లో ఇప్పుడు మాత్రమే స్టార్ట్ అయినవి. అదర్వైజ్ మేము సుందర్ స్పేస్ రామయ్య అనే ఒక ఫేస్బుక్ ఐడిలోకి రండి. మీరు ఈ ఫేస్బుక్ ఐడిలో ఇప్పటికే 15,000 డెమోస్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్ల ద్వారా మేము అందరి దగ్గర ప్రూవ్ చేయడం జరిగింది. వారందరి ద్వారానే ఈ ప్రోడక్ట్ మార్కెట్కి పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంజెక్షన్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి స్మెల్ని చెక్ చేద్దాం బ్రదర్ ప్లీజ్. అది ఎక్కడికి పోదు.
వాసన వచ్చింది, ఇప్పుడు ఏం రావట్లేదు. ఇందాక డీజిల్ వాసన వచ్చింది, ఇప్పుడు ఏం రావట్లేదు. ఇప్పుడు రావట్లేదు. ఎలా సాధ్యమైంది మాస్టర్? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? మీ ప్రొఫెషన్ ఏంటి? హార్డ్వేర్ షాప్. హార్డ్వేర్ షాపు. హార్డ్వేర్ షాప్లో పెయింట్స్ అన్నీ కూడా మనం వాడతాం కదా. చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను. మన ఇంటి మొత్తానికి పెయింట్ కొట్టిస్తాం. పెయింట్ స్మెల్ పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది మనకి? 2 నెలలు పెట్టి. 2 నెలలు. అంటే గాలికి గోడకి వేసిన పెయింట్ నుంచి వచ్చే పెట్రోల్ కాంపోనెంట్ స్మెల్ ఇంచుమించు 2 నెలల పాటు దాంట్లో ఉంటుంది కదా. వాస్తవమే కదా, ఇది అబద్ధమేం లేదు కదా. ఇప్పుడు ఈ బండి డీజిల్ మీద నడుస్తుంది కదా. డీజిల్ మీద నడిచే బండికి మనం ఇంజెక్షన్ చేస్తాం అంతే. అది కూడా వాటర్ బేస్డ్. ఆ వాటర్ బేస్డ్ ఇంజెక్షన్ ఈ వెహికల్లో పడిన తర్వాత ఇప్పుడు స్మెల్ క్లోజ్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? ఏం జరుగుతుంది? 100% కంబషనేట్ జరుగుతుంది. ఇంజన్ కంబషన్ అవుతుంది, 100% ఫైరింగ్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓన్లీ 50% ప్రూవ్ చేసుకున్నాం. ఈ 50% తర్వాత మళ్ళా మనం ఇంజెక్షన్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఇంజెక్షన్ ఆటోమేటిక్గా ఇంజన్లోకి వెళ్ళి కంబషనేట్ అవుతుంది. ఒకసారి ఇందాక నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఈ ఇంజన్లో నుంచి కంప్లీటెడ్గా నాయిస్ కూడా చాలా తగ్గింది. ఈ నాయిస్ తగ్గిన విధానాన్ని మనం చాలా అద్భుతంగా మనం గమనించవచ్చు. దేవేష్ గారు బైక్స్ కూడానా అంటే ఆల్ వెహికల్ కూడా ఇది చేయొచ్చండి. ఇంక్లూడింగ్ 2 వీలర్ నుంచి ఒక పెద్ద ఫ్లైట్ కూడా చేయొచ్చు. కార్లు, లారీలు, బస్సులు, ఇంజన్ డీజిల్ పెట్రోల్తో నడిచే ఏ వాహనం అయినా సరే ఈ ఇంజెక్షన్ తోటి, కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ తోటి పొల్యూషన్ని నిరోధించబడుతుంది. ఎప్పుడైతే కాలుష్యం పోతుందో ఆటోమేటిక్గా వెహికల్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా కస్టమర్ ఎంజాయ్ చేస్తాడు. ఆ ఎంజాయ్ చేసే వాల్యూస్నే మనం కంప్లీటెడ్గా టార్క్ అని చెప్పుకుంటున్నాం. అండ్ ఇంజిన్ ఆయిల్, చిన్న ఎగ్జాంపుల్ బ్రదర్, మీరు వెహికల్ తీసుకున్నారు. వెహికల్ ఇంజిన్ ఆయిల్ లైఫ్ టైం ఉంటుంది. దానికి 2000 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్లు, 15,000 కిలోమీటర్ల వరకు. 15,000 కిలోమీటర్ల వరకు నా ఇంజిన్ ఆయిల్ని నేను ఎందుకు మార్చుకోవాలండి? 2000 కిలోమీటర్లకి నా బైక్ ఎందుకు మార్చాలి? ఏ రోజైనా మనం షోరూంలో అడిగామా? అడగలేదు. కారణం ఏంటంటే ప్రాపర్టీ మనది. ఇంజిన్ ఆయిల్ మనం మార్చకపోతే ఇంజిన్లో ఏదైనా లోపాలు వస్తాయి. ఆ లోపాలతోటి మనం అనేక సమస్యల్ని మనం గెయిన్ చేయొచ్చు. బ్రదర్, ఇక్కడ ఏం స్మెల్ వస్తుంది? ఇక్కడ ఇప్పుడు ఒక స్మెల్ స్టార్ట్ అయింది ఈ ఏరియాలో. గమనించగలుగుతారా? ఎలాంటి స్మెల్ వస్తుంది చెప్పగలుగుతారా? ఇక్కడికి రా, ఇక్కడికి వస్తే ఇంకా చాలా నీట్గా తెలుస్తుంది. ఏమండి? స్ప్రే వాసన. ఏం స్ప్రే? మనమేం స్ప్రే చేయలేదు కదా ఇక్కడ. ఓకే, ఇది ఏం వాసన వస్తుందంటే ఆక్సిజన్. హాస్పిటల్లోకి వెళితే హాస్పిటల్లో డాక్టర్లు ఐసీయూలోకి వెళ్ళినప్పుడు ఇదే వాసన వస్తుంది మనకి. ఎవరన్నా పేషెంట్లు హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళని చూడటానికి మనం వెళ్ళినప్పుడు ఆ యాంబియన్లో ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అక్కడ ఇదే వాసన వస్తుంది అన్నమాట. బ్రదర్, కమింగ్ టు ద పాయింట్, ఇండియన్లో ఆయిల్ని మనం ఎందుకు మార్చాలి అని ఎవరిని మనం క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. అసలు ఆయిల్ కార్బన్ చేత అక్యుములేట్ అవ్వడానికి కారణం ఇంజన్లో ఉన్న కంబషన్. ఒకసారి ఆయిల్ మాడిపోయింది అంటే నల్లగా, ఇంకా ఆయిల్ మళ్ళీ రీసైక్లింగ్ చేయడానికి కూడా కుదరదు. ఇక్కడ కార్బన్ పర్సంటేజ్ని తగ్గించవచ్చు, కానీ 40 సంవత్సరాలుగా మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అది వీలవ్వలేదు. ఆ వీలవ్వడం కోసమే గవర్నమెంట్ BS1, BS2, BS3, BS4, BS5, BS6 అనే టెక్నాలజీ వరకు కూడా మనం వెళ్ళాము. ఇప్పుడు ఈ BS6 అనే టెక్నాలజీ వరల్డ్ వైడ్గా పాపులర్ అయింది, కానీ మన ఇండియాకి ఇంకా రాలేదు. కానీ BS6 వాహనాల్లో కూడా పెట్రోలే వాడతారు, డీజిలే వాడతారు. అదర్వైజ్ దాంట్లో వేరే ఏమీ వాడరు. ఆ వాడని వాటి నుంచి ఖచ్చితంగా అక్కడ కూడా పొల్యూషనే రిలీజ్ అవుతుంది. ఆ పొల్యూషన్ కూడా మా కార్బన్ యాంటీడాట్ కంప్లీటెడ్గా నిరోధిస్తుందని దీన్ని మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది. వన్స్ మనం ఇంజెక్షన్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం లైవ్ ప్రాసెస్కి వెళ్దాము, అంటే ఒక టెస్టిమోనియల్కి వెళ్దాము. ఇంజన్లో 4 ఎక్కుతున్నాం మనం. 4తో పాటు డోర్స్ వేసి 4తో పాటు మనం ఒకసారి వితౌట్ యాక్సలరేషన్లో వెహికల్ని మనం మూవ్ చేస్తాం.
ఒకసారి నాయిస్ గమనించండి ఫ్రెండ్స్. నేను ఇంజిన్ మీద పెట్టాను, వెహికల్ మీద పెట్టాను ఫోన్ని, రిసీవర్ని. మీకు ఎంత నాయిస్ వినపడుతుందో ఒకసారి చెక్ చేయండి. ఇందాక ఈ వెహికల్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంది. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పటికీ దాదాపు 60 to 70% ఆ నాయిస్ తగ్గిపోయింది. ఓకే బ్రదర్, ఎక్కండి, మీరు కూడా ఎక్కండి అన్న, ముందులకు రాని. సో ఈ ఇంజిన్ ఆయిల్ లైఫ్ దాదాపు మనం 2000కి మనం మారుస్తున్నాము అంటే ఒక టూ వీలర్లో ఖచ్చితంగా 2000 కిలోమీటర్లు అంటే ఇంచుమించు 40 లీటర్ల పెట్రోల్ మనం వాడుతున్నాం. అంటే గమనించండి ఫ్రెండ్స్, 40 లీటర్ల పెట్రోల్ మనం వాడేసరికి 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ కంప్లీటెడ్గా ఎక్స్పైర్డ్ స్థాయికి వచ్చేసింది. మళ్ళీ వద్దాం, ఎక్స్పైర్డ్ స్థాయికి వచ్చింది. అన్న నువ్వేం చేస్తారంటే బిఫోర్ యాక్సిలరేటర్ అంటే వితౌట్ యాక్సిలరేటర్, అసలు యాక్సిలరేటర్ మీద కాలు పెట్టద్దు. ఫస్ట్ గేర్ వితౌట్ యాక్సిలరేటర్, మూవ్. యాక్సిలరేటర్ మీద కాలు లేదు. ఓకే, దెన్ ఇప్పుడు గో టు సెకండ్ గేర్. ఇందాక మనకి డియర్ ఫ్రెండ్స్ ఇదే వీడియోని మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. ఇందాక ఇక్కడ నాయిస్ వచ్చింది, చాలా బాగా నాయిస్ వచ్చింది, వైబ్రేషన్ కూడా వచ్చింది సెకండ్ గేర్లో. ఇప్పుడు మళ్ళీ మనం థర్డ్ గేర్కి వెళ్తున్నాం. రోడ్ చాలా అప్ అండ్ డౌన్ ఉంది. 4 వెహికల్లో నాతో పాటు 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వ్యక్తులు కూడా మన వెహికల్లో జర్నీ చేస్తున్నాం. వితౌట్ యాక్సిలరేటర్, యాక్సిలరేటర్ లేకుండానే వెహికల్ మూవ్ అవుతుంది. ఒకసారి మీది అది కొద్దిగా వెనక్కి అనుకోండి. ఓకే, కాల్ పెట్టాలి అసలు. ఎస్, పెడల్ని చాలా క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. యాక్సిలరేటర్ పెడల్ మీద ఏమీ లేదు. వితౌట్ యాక్సిలరేటర్లో మనం వెళ్తున్నాం. వెహికల్ ఫస్ట్ గేర్, నెక్స్ట్ సెకండ్ గేర్, వితౌట్ యాక్సిలరేషన్. వెహికల్ స్పీడ్ ఈజ్ 20 kilometers. Next, go to third gear without acceleration. మనం యాక్సిలరేటర్ లేకుండానే రోడ్స్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ని కూడా మనం చాలా క్లియర్గా వెహికల్ తోటి మూవ్ చేయగలుగుతున్నాం. ఇందాక ఈ పాసిబిలిటీ లేదు, ఓన్లీ యాక్సిలరేటర్ ఇస్తే మాత్రమే వెహికల్ రన్ అయింది రైట్ సైడ్. ఇప్పుడు మనం సేమ్ ఇందాకట్లాగే ఒకసారి మనం ఫ్లైఓవర్ని ఎక్కించడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ గేర్, గో టు సెకండ్ గేర్ వితౌట్ యాక్సిలరేషన్. Go to third gear without acceleration. Go to fourth gear without acceleration. Straight. Go to fifth gear without acceleration. Dear friends, ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నాం. 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాం. ఈ వెహికల్ ఇప్పటికే 1,50,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ 1,50,000 కిలోమీటర్లో వెహికల్ లాట్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఈ రోజు నుంచి ఈ వెహికల్కి ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకు అంటే ఇంజిన్ ఆయిల్ 35,000 కిలోమీటర్ల వరకు మార్చే పని లేదు. కేవలం ఆయిల్ యొక్క లైఫ్ స్పాన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా టాప్అప్ చేయించుకోవడం మాత్రమే చేయాలి. ఆయిల్ ఏదైనా కొద్ది గొప్ప తగ్గితే, అదర్వైజ్ నో నీడ్ టు చేంజ్ యువర్ ఇంజిన్ ఆయిల్ అండ్ నో నీడ్ టు వాల్యుయేట్ యువర్ 100%. అంటే ఇంజిన్ యొక్క లైఫ్ని మనం వాల్యుయేట్ 5 times వరకు మనం వాల్యుయేట్ చేయొచ్చు. కొంచెం మనం అక్కడ ఆ బోర్డు దాకా వెళ్ళి యూటర్న్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, మనం ఇందాకటి కన్నా చాలా నియర్గా ఉన్నాం. ఫ్లైఓవర్ ఎక్కుతున్నామండి. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ని మనం అప్ తీసుకుంటున్నాం.
వితౌట్ యాక్సలరేషన్లో ఎలా మూవ్ అయ్యిద్ది అనేది చూద్దాం. సెకండ్ గేర్లోనే మనం వెహికల్ని టర్న్ తీసుకోవడం జరిగింది. వితౌట్ యాక్సలరేషన్లోనే మనం నడుస్తున్నాం. వెహికల్లో 4 నెంబర్స్ ఫుల్ లోడ్ ఉంది. సో ఈ 4 నెంబర్స్ లోడ్తో పాటుగా వెహికల్ మనం మూవ్ చేస్తున్నాం. నా సెకండ్ గేర్ టు థర్డ్ గేర్. వెహికల్ రోడ్ అప్ అవుతుందండి, ఒకసారి మీరు కూడా గమనించవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ చీటింగ్, దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్రాడ్. ఇది కేవలం వెహికల్లో ఉన్న పెట్రోల్ యొక్క సామర్థ్యాన్ని గాలితో కలిసి కంబషనేట్ చేస్తూ వెహికల్ యొక్క సామర్థ్యాన్ని పెంచే ఒక టెక్నాలజీ మాత్రమే. దీనిలో ఎటువంటి అతిశయోక్తి, ఎటువంటి డిస్టర్బెన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. మనం థర్డ్ గేర్లో ఫ్లైఓవర్ని ఎక్కేస్తున్నాం. దెన్ గో టు ఫోర్త్ గేర్. ఫోర్త్ గేర్లో వెళ్తున్నాం. యాక్సిలేటర్ అయితే మనం అసలు వాడలేదు, చాలా క్లియర్గా మీరు గమనించవచ్చు. వెహికల్ యొక్క స్పీడ్ 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్. ఫోర్త్ గేర్లో ఒక 4 వ్యక్తుల యొక్క లోడ్ తోటి వెహికల్ ఫ్లైఓవర్ లిఫ్ట్ అవుతుంది, ఎక్కుతుంది. ఇది ఖచ్చితంగా అసాధ్యమైన పని. ఎక్కడా కూడా ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి తీసుకువెళ్ళినా కానీ దానికి సంబంధించి వారు ఏమీ చేయలేరు. దాన్ని మనం ఒక చిన్న కార్బన్ యాంటీడాట్ అనే ఒక చిన్న ఇంజెక్షన్ తోటి గో టు ఫిఫ్త్ గేర్ అనే ఒక చిన్న ఇంజెక్షన్ తోటి మనం వెహికల్ని మూవ్ చేస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ మనం ఫిఫ్త్ గేర్ కూడా వచ్చాం. ఫ్లైఓవర్ కంప్లీట్గా పాస్ అయిపోయాం. ఫ్లైఓవర్తో పాటుగా వెహికల్ని చాలా ఎటువంటి నాయిస్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి సౌండ్స్ లేకుండా వెహికల్ యొక్క టార్క్ను మాత్రమే మనం ఇంక్రీజ్ చేసుకోగలిగాం. ఇందాక వెహికల్కి టార్క్ లేదు. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్లోనే ఎక్కలేకపోతే థర్డ్ గేర్ నుంచే మనం యాక్సిలరేటర్ తీసుకొని ఇందాక వెహికల్ యొక్క మూమెంట్ పాయింట్కి వచ్చాము. ఆ మూమెంట్ పాయింట్ నుంచి మనం కంప్లీటెడ్గా ఇప్పుడు సేమ్ వెహికల్ని మళ్ళా మనం 4 నెంబర్స్ లోడ్ తోటి బ్యాక్ తీసేసుకో 4 నెంబర్స్ లోడ్ తోటి మనం వెహికల్ని టెస్ట్ డెమోన్స్ చేసాము. ఇది ఈ టెక్నాలజీ సృష్టిలో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ మెకానికల్ ఇంజెక్షన్స్కి, మెకానికల్ పార్ట్స్కి అన్నిటికీ వస్తాయి. వాటి అన్నిటిని మనం వాడుకోవచ్చు. మనం వితౌట్ యాక్సలరేషన్లోనే ఎక్కడి నుంచి ఎటు వెళ్ళినా కానీ సిటీ డ్రైవ్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఓకే, గో టు సెకండ్ గేర్. సిటీ డ్రైవ్లో అందరం మనం యాక్సిలేటర్ అక్కడికక్కడ ఇవ్వాలి. యాక్సిలేటర్ ఇవ్వడంతో ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది. ఆ పెట్రోల్ కన్జ్యూమ్ అవటమే కాకుండా మనం ఇటు మెటల్ రోడ్డుకి వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా పెద్ద డీప్ మెటల్ రోడ్స్, అంటే బాగా ఎత్తు గుంతలు పల్లాలు ఉన్న ఒక డీప్ కర్వ్ రోడ్. అది చాలా ఇబ్బందికరమైన రోడ్. ఈ మెటల్ రోడ్స్ని మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ మెటల్ రోడ్లోనే మనం వితౌట్ యాక్సలరేషన్లో వెళ్తున్నాం. సెకండ్ గేర్లో మూవ్ అవుతున్నాం. ఇక్కడి నుంచి థర్డ్ గేర్ కూడా వెళ్ళొచ్చు, సేమ్ ఫోర్త్ గేర్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ 4 మనుషుల లోడ్ని పెట్టుకొని ఇంజన్ వితౌట్ యాక్సలరేషన్లో మూవ్ అవుతుంది పైకి. అక్కడ మన బిల్డింగ్ దగ్గర ఇంజన్ మూమెంట్స్ని మనం మూవ్ చేస్తున్నాం. ఈ వాల్యూస్ని మనం ప్రతి ఒక్క వెహికల్కి, వాహనదారు కూడా దీన్ని వాడినట్లయితే మన వాహనానికి ఇచ్చే మెయింటెనెన్స్ ఖర్చులు ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు అని నేను అందరికీ మనవి చేస్తున్నాను. దీన్ని ఇప్పటికే మనం సుందర్ స్పేస్ రామయ్య అనే ఒక మన ఫేస్బుక్ ఐడి, దీని ఇన్వెంటర్ సుందర్ రామయ్య గారు. ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 35 crores పీపుల్కి ఇప్పటికే రీచ్ అయిపోయింది. నీటితో నడిచే కారు, నీటితో నడిచే ఆవిష్కరణ అని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలియజేశారు. ఆ నీటితో నడిచే కారుకి చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాన్ని ఇంకా తక్కువ ధరలోకి ఎలా మనం చెయ్యాలి అనే దాన్ని ఇప్పటికిప్పుడు దీన్ని డెవలప్మెంట్ స్టేజ్లోకి తీసుకువచ్చారు. ఈ తక్కువ ధర ఏంటి అంటే ఇంజన్ హైడ్రోజన్ టెక్నాలజీ. అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. హైడ్రోజన్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఫెయిల్యూర్ రిజల్ట్స్ ఇచ్చింది. ఆ హైడ్రోజన్ టెక్నాలజీ నుంచే నానో పార్టికల్స్ని సూపర్ కండక్టర్స్గా యాక్టివేట్ చేసి ఇంజన్లో ప్రతి కంబషన్ టైంలో కూడా ఇంజన్తో పాటుగా అది రెక్టిఫికేషన్ చేస్తూ ఇంజన్లో ఏదైతే బై ప్రోడక్ట్ పొల్యూషన్ ఉంటుందో ఆ పొల్యూషన్ని
రికవరీ చేస్తూ అండ్ పొల్యూషన్ని ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసే విధానమే ఈ కార్బన్ యాంటీడోట్. ఈ అద్భుతమైన టెక్నాలజీని మనం ఇన్వెంట్ చేయడానికి నియర్లీ 16 ఇయర్స్ ఆఫ్ టైంని మనం వేస్ట్ చేసాం. ఈ 16 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ చాలా భారీగా పెరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కాలుష్యం అంటే భయమే. అందరికీ కాలుష్యం మీద కథలు స్టోరీస్ టీవీలో చూస్తున్నాం, అనేక రకాలైన షోస్లో చూస్తున్నాం, అనేక రకాలైన డిబేట్స్లో కూడా మనం వింటున్నాం. కానీ వేర్ ఈజ్ ద సొల్యూషన్? ఈ పొల్యూషన్కి సరైన సొల్యూషన్ ఎక్కడైనా ఉందా? ఖచ్చితంగా లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఏరియాలో కూడా ఈ కార్బన్ని కట్ చేసేదానికి సొల్యూషన్ లేదు. ఆ సొల్యూషన్నే మనం ఈ కార్బన్ యాంటీడాట్ ద్వారా మనం డిజైన్ చేసుకోవటం జరిగింది. ఒకసారి మీరు ఈ వెహికల్ని కూడా చూడొచ్చు. వాటర్తో నడిచే వెహికల్ ఇది. ఈ 1 లీటర్ వాటర్ తోటి సుమారు 300 కిలోమీటర్లు నడుస్తుంది ఫ్రెండ్స్. సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే ఒక టెక్నాలజీ ఇప్పటి వరకు కూడా చేసిన ఆవిష్కరణలు సుందర్ కార్బన్ యాంటీడాట్లో చూడొచ్చు మీరు. అదేవిధంగా మన యొక్క కంపెనీ బ్రోచర్స్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫేస్బుక్ దాంట్లో చూడొచ్చు. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ డీటెయిల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్? బ్రదర్ సయ్యద్ గారు, మా ఫ్రెండ్స్ మీతో డిస్కస్ చేస్తారు. మా డిస్ట్రిబ్యూటర్స్ హైదరాబాద్లో ఉన్నారు, వారు మీతో డిస్కస్ చేస్తారు. వారితోటి మీరు ఫాలోఅప్లో ఉండండి. ఖచ్చితంగా మేము మా ఉద్దేశం ఈ టెక్నాలజీని అందరికీ ప్రొవైడ్ చేయాలనేదే మా ఉద్దేశం. దానిలో భాగంగానే ఇప్పుడు కొత్తగా మనం తెలంగాణలో ఈ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీని అందరికీ తీసుకువెళ్ళే ఉద్దేశంతో ఈ ప్రాసెస్ నడుస్తుంది. బ్రదర్, లైవ్ ఇచ్చేటప్పుడు మెసేజ్ ఇవ్వటం కుదరదు బ్రదర్. ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అండ్ ఒకసారి నేను అందరి క్వశ్చన్స్ కూడా ఫీడ్బ్యాక్ తీస్తున్నాను, ఎవరికి ఏమేమి సమాధానాలు ఇవ్వాలి అనేది. హౌ మెనీ డేస్ ఇట్ విల్ వర్క్ అని ప్రదీప్ గారు అడిగారు. వీరికి నేను ఆల్మోస్ట్ ఇందాక వాయిస్లో కూడా చెప్పాను. ఇంజెక్షన్ ఒకసారి మనం చేస్తే ఇంచుమించు 100 వర్కింగ్ అవర్స్ నుంచి 1000 వర్కింగ్ అవర్స్ వరకు పనిచేస్తుంది. అంటే ఒక 2 వీలర్ ఏమో 100 వర్కింగ్ అవర్స్ పనిచేస్తుంది, ఒక 3 వీలర్ 150 వర్కింగ్ అవర్స్ పనిచేస్తుంది, ఒక కారు 300 వర్కింగ్ అవర్స్ పనిచేస్తుంది, ఒక లారీ బస్ మాత్రం ఇంచుమించు 500 వర్కింగ్ అవర్స్ 1000 వర్కింగ్ అవర్స్ కూడా పనిచేస్తుంది. ఇదే టెక్నాలజీని మనం హనీవెల్ అనే ఎయిర్లైన్ కంపెనీకి కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక హిస్టారికల్ ప్రోడక్ట్గా మనం డిజైన్ చేసుకున్నాం. ఎస్, దేవాంశ్ గారు అడిగారు ఇది బైక్స్ కూడానా అని. అవునండి, ఇది బైక్స్ కూడా పనిచేస్తుంది. అండ్ ఆనందరావు గారు ఇందాక అడిగారు, వారికి ఇందాకే సమాధానం చెప్పాను. సైంటిఫిక్గా నిరూపించగలవా? ఆల్రెడీ నిరూపించామండి. వాటిని మేము త్వరలో మన ఇండియన్ గవర్నమెంట్లో కూడా ప్రొడ్యూస్ చేసి వారి ద్వారా కూడా ఒక గవర్నమెంట్ మెమో పొందబోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు లైవ్. అండ్ మరొక లైవ్లో మనం కలుద్దాం. బిఫోర్ దట్ యూ ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ అవేర్ అబౌట్ ద పొల్యూషన్స్ ప్రాబ్లమ్స్. హ్యూమన్ బీయింగ్లో మనం అందరికీ కూడా ఒక బాగలేని వ్యక్తికి అనారోగ్యమైన వ్యక్తికి ఒక పండో ఫలమో ఏదో ఒకటి పాలో ఇస్తే అతని అనారోగ్యం నయం అవ్వదండి. కేవలం ఎక్కడైతే కాలుష్యరహితమైన ప్లేస్లో ఆయన్ని పెడితే, అంటే డాక్టర్ కాలుష్యరహితమైన ప్లేస్ అంటే ఆక్సిజన్ ఐసీయూ రూమ్లో పెడతారు. ఐసీయూ రూమ్లో మాత్రమే అతనికి ఆరోగ్యం నయమవుతుంది. నా ఉద్దేశం ఈ గ్లోబ్ మొత్తాన్ని కూడా ఐసీయూ రూమ్ లాగా చేయాలి. యాంబియన్ అనేది సృష్టి ప్రతి ఒక్క మనిషికి కూడా మానవాళికి అందరికీ కోసం వచ్చిన ఒక గొప్ప అమృతమైన వస్తువు ఈ సృష్టిలో అన్నీ మనకు దొరుకుతున్నాయి. అన్నిటి మీద మనం ఆధారపడి ఉన్నాం. అలాంటి సృష్టికి మనం తిరిగి మళ్ళా ఏమిస్తున్నాం? ఇంట్లో భార్యల కోసం మనం చేస్తున్నాం, పిల్లల కోసం మనం చేస్తున్నాం, తల్లిదండ్రుల కోసం చేస్తున్నాం. సమాజంలో ఈ సృష్టి కోసం మనం ఏం చేస్తున్నాం? మనం పెంచిన కుక్క కోసమే మనం చాలా పనులు చేస్తున్నాం. సృష్టి కోసం మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఒక గ్లాసు నీరు తాగి ఆ గ్లాసు నీరుకి మళ్ళా మనం అద్భుతమైన
ఆనంద బాష్పాలు, మనం ఆ నీరు తాగితేనే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ గ్లాసు రుణం, నీటి రుణం మనం ఎలా తీర్చుకుంటున్నాం? ఇది అసాధ్యం. ఇది ఎవరికి కూడా అందుబట్టని ప్రశ్నగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి టెక్నాలజీలు మనం ప్రమోట్ చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా అందరికీ కూడా ఒక మంచి వాల్యూస్ని మనం అనౌన్స్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు లైవ్లో వీక్షించిన ప్రేక్షకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరొక లైవ్లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.